సూర్యాపేట జిల్లాలో 20 లక్షల విలువైన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. CEIR పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి 104 ఫోన్లను ఎస్పీ నరసింహ అందజేశారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. పోయినటువంటి ఫోన్లను తిరిగి మనకు వెతికి పట్టి అందజేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు IPS కె నరసింహ సార్ గారికి, అదేవిధంగా అదనపు ఎస్పీ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సార్ గారికి, సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అందరికి కూడా మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, గట్టిగా సపోర్ట్లతోటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు చరవాణి అనేది, మొబైల్ ఫోన్ అనేది అందరికీ నిత్యావసర వస్తువు అయింది. ఎందుకంటే అనేక మంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు, అనేక మంది లావాదేవీలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, అనేక మంది సమాచారం కోసం వాడుకున్నటువంటి ఈ యొక్క చరవాణి పోతే ఎంత బాధపడతాం అనేది వాళ్ళు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ప్రతి నెల కూడా అందరికీ 100 నుంచి 150 మందికి ప్రతి నెల కూడా పోయినటువంటి ఫోన్లు ఇప్పుడు సార్ చెప్పినట్టు 1350 ఫోన్లు ఇప్పటికీ రికవర్ చేసిరంటే వారికి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు మనందరి తరఫున, బాధితుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు పోలీస్ శాఖ, సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అంటే మనకు భరోసానిచ్చింది. ఎందుకంటే పోయిన ఫోను తిరిగి వస్తుందా అని నేను కూడా అనుకున్నా. ఇక ఫోన్ అయితే పోయింది, ఎట్లాగూ టీవీ EMI అయింది, బండి EMI అయింది, మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి, మరో ఏదో ఒక EMI, ఈ ఇన్ని EMIలు ఎడబెట్టుకుంటారు, ఆయన పోయిన ఫోన్ వస్తుందో రాదో అనుకున్నా నేను. కానీ ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఒక భరోసా అనిపించింది. ఖచ్చితంగా దొరకదో అనుకున్నా నేను. ఇక పోయిందైతే పోయింది అనుకున్నా, కానీ ఖచ్చితంగా మన ఫోన్లు తిరిగి ఒక దరిదాపు ప్రతి నెల కూడా అందరికీ అందజేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరి తరఫున, బాధితుల తరఫున, అనేక నెలల నుంచి తీసుకున్నటువంటి అందరి తరఫున కూడా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు, అదేవిధంగా ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి, కె నరసింహ IPS సార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గత నెల రోజుల నుంచి మన పోలీస్ స్పెషల్ టీమ్స్ ఈ CEIR మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం ప్రారంభించింది. దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో 104 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసినాం. దాదాపు 20 లక్షల వర్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం 8 విడతలుగా మనం సూర్యాపేట జిల్లాలో 1334 మొబైల్ ఫోన్స్ని మనం బాధితులకు అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా మనం ఈ సంవత్సరంలో 1330 అంటే పోగొట్టుకున్న వాటికంటే కూడా గత సంవత్సరం పోగొట్టుకున్న వాటిని కూడా ఈ సంవత్సరం మనం రికవరీ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బాధితులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ విన్నవించేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ప్రజల యొక్క రక్షణ కోసం 365 రోజులు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా కష్టపడే డిపార్ట్మెంటు. మీరు ఎల్లప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి, పోలీస్ సహాయాన్ని ఆర్థించండి. ఏదైనా వినతులు ఉంటే ఖచ్చితంగా పోలీస్కి తెలియజేసి మీరు న్యాయం పొందాలి. కానీ చట్ట పరిధిలో మీరు చట్టాన్ని అతిక్రమించి ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటకుండా ఉండాలని కోరడం జరిగింది. అదేవిధంగా చివరిగా నూతన సంవత్సరం వస్తుంది. ఈ యొక్క పాత సంవత్సరం యొక్క అనుభవాలు, పాత సంవత్సరంలో నేర్చుకున్న పాఠాలు మీరు కొత్త సంవత్సరంలో మనం ఇంకా నైపుణ్యం పొంది మంచి ఉజ్వల భవిష్యత్తుకి వెళ్ళాలని ఆకాంక్షించడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ కూడా అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ చైనీస్ మాంజా అనేటువంటి వాటిని వాడకుండా, చైనీస్ మాంజా వల్ల ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి, పక్షి జాతులు వాటి యొక్క రెక్కలు ఊడిపోతున్నాయి. అదేవిధంగా బైక్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు కూడా వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంది. కాబట్టి మీరు మీ పిల్లలు వాడకుండా ఉంటూ ఎవరైనా సమాజంలో దుకాణాల ద్వారా అమ్ముతున్నట్లయితే పోలీసుకి తెలియజేయండి, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది.